ఇవాళ నేను ఆనపకాయ పాలు వేసి కూర వండుదాం అనుకుంటున్నాను. ఇది కరివేపాకు పచ్చిమిర్చి వేసాను నూనెలోని. తర్వాత చిన్న ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు ముక్కలు ఉల్లిపాయలు వేసాను కదా, దాంట్లో కొంచెం ఉప్పు, ఉల్లిపాయలు మగ్గడం కోసం. ఉల్లిపాయలు అలా వేపుకోవాలి, బాగా గోల్డ్ కలర్ రావాలి. అది ఉల్లిపాయలు అలా బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు అలా పలుచగా కోసుకోవాలి, తప్పడగా కోసుకోవాలి. ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఒకసారి దీనికి పసుపు వేసి సరిపడేంత పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేయాలి. అందుకని ప్లేట్ పెడతాను. కుక్కర్ మూత లాస్ట్లో పాలు వేసాక పెడతాను, అప్పుడు బాగా మగ్గుద్ది. అలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కదా అందుకని. కారం వేసి బాగా కలిపేసాను కదా. ఇప్పుడు పాలు పోసుకోవాలి, మేగడ పాలు పోసాక అలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేస్తే కూర రెడీ అయిపోతుంది. కుక్కర్ మూత తీసిన తర్వాత అలా ఉంది. దాంట్లో కొంచెం కాస్తంత గరం మసాలా వేసుకోవాలి, పాల వాసన రాకుండా ఉంటుంది. కూర రెడీ. ఆనపకాయ